నగర పంచాయతీ అభివృద్ధి కోసమే పార్టీ మారాం. మా మీద నమ్మకంతో మాకు వైస్ చైర్మన్ పదవినిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వేమిరెడ్డి దంపతులకు ఎల్లప్పుడూ విధేయులుగా ఉంటాం. వైస్ చైర్మన్ నస్రీన్. బుచ్చిరెడ్డిపాలెం 8వ వార్డు కౌన్సిలర్ నస్రీన్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు పట్టణంలోని ఖాజానగర్ మైనారిటీ నాయకులు వైస్ చైర్మన్ నస్రీన్ ను మరియు ఆయన భర్త మహబూబ్ బాషాను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వైస్ చైర్మన్ భర్త మహబూబ్ బాషా మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి వైస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి రుణపడి ఉంటామని తెలిపారు. నగర పంచాయతీలో సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. 8వ వార్డులో ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వార్డులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం టీడీపీ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ జాఫర్ మొహిద్దీన్ మాట్లాడుతూ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలిచిన తర్వాత జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడంతో పాటు సేవా కార్యక్రమాలను చేస్తూ ఆదర్శంగా నిలిచారన్నారు. వైస్ చైర్మన్ గా మైనారిటీలకు అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. మైనారిటీలకు ఇటువంటి పదవులు దక్కడం మైనారిటీల అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. వైస్ చైర్మన్ గా నజరీన్ ను ప్రకటించడంలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాజానగర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఖాజానగర్ యువత పాల్గొన్నారు. बाहर बेकार तो सर ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో కోవూరు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా నా సతీమణి నస్రీన్ గారిని నియమించడం చాలా సంతోషంగా ఉంది. మేము ఇళ్లవేళలా ప్రశాంతమ్మ అడుగుజాడలు నడిచి బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధికి తోడ్పడతామని మనవి చేస్తున్నాను. ఎంతో నమ్మకంతో మా మీద ఈ బాధ్యతలు ఇచ్చిన ప్రశాంతమ్మకు శతకోటి వందనాలు. అదేవిధంగా మా 8వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయని విన్నవించడం జరిగింది. అలాగే బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని సమస్యలన్నీ మేడం గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. ప్రశాంతమ్మకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. నేను టీడీపీ జిల్లా సెక్రటరీని. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఒక ముస్లిం మహిళకి నస్రీన్ గారికి 8వ వార్డు వైస్ చైర్మన్ చేసినందుకు ప్రెసిడెంట్ మేడం గారికి, అట్లాగనే మన ఎంపీ గారికి, మా అజీజ్ భాయ్ గారికి, అట్లాగనే మన కమలాకర్ అన్న దీంట్లో ఎంతో కష్టపడి మనకు సహకరించి మనకి పోస్ట్ ఇచ్చి ఇప్పించేందుకు ఒక ముస్లింకి ఈ బుచ్చిరెడ్డిపాలెంలో వీళ్ళు ఇంకా ఎదగాలని ఒక మనసు పూర్తిగా నేనైతే అజీజ్ భాయ్ గారికి, ఎంపీ గారికి, అలాగే కోర్ ఎమ్మెల్యే గారికి, ఎందుకంటే ఒక మైనార్టీకి ఇక్కడే కాదు నెల్లూరులో కూడా ఒక ముస్లిం మహిళకి ఇచ్చారు, బుచ్చిరెడ్డిపాలెం కూడా ముస్లిం మహిళకి ఇచ్చారు. ముస్లిం తరఫున మేము ఎంతో సంతోషపడుతున్నాము. అట్లాగనే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కొడుకు లోకేష్ గారు కానీ అట్లాగే మన
నారాయణ సార్ కానీ అందరికీ మనసు పూర్తిగా మేము ఇది కృతజ్ఞత చెప్పుకుంటాము. దేనికంటే మాకు ముస్లిం తక్కువ పోస్టులు ఉంటాయి, దాంట్లో ఒక ముస్లిం మహిళా గీతం చిరెడ్డిపాలెంలో వీళ్ళు ఇంకా బాగా అందరికీ కలుపుకొని ఏమైనా పనులు ఉంటే ఎక్కువ చేయమని మేము మనసు పూర్తి కోరుకుంటాము. అందరికీ నమస్కారం.